హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. రాత్రి 1 గంటకు అతడు గాఢ నిద్రలో ఉండగా ఇంటర్కమ్ మోగింది. అతడు నిద్రలోంచి విసుగ్గా ఎవరిది అన్నాడు రిసీవర్ ఎత్తి. గూర్ఖా కంఠం అవతల నుంచి భయంగా పలికింది. మీకోసం ఎవరో వచ్చారు సార్. ఎంత చెప్పినా వినటం లేదు. ఇప్పుడే కలవాలట. పేరు కృష్ణమూర్తి అట సార్ అన్నాడు కొత్తగా వచ్చిన ఆ గూర్ఖా. అతడు ఆశ్చర్యాన్ని లోపలే దాచుకుని పంపించు అన్నాడు ముందు జేబులు వెతికి. అలాగే సార్. ఆ నిమిషం సేపు అతడు ఆలోచనతో గడిపాడు. ఇంత అర్ధరాత్రి తండ్రి ఎందుకు వచ్చాడా అని కాదు. ఇన్నేళ్లు తండ్రి కొడుకుల్లాగా గడిపినా కలుసుకోబోయే ముందు జేబులు వెతుక్కునే స్థితి వచ్చినందుకు. 10 సెకన్ల తరువాత జీకే వచ్చాడు. అతడు జీకే అంటే నమ్మటానికి వీల్లేనన్నట్లుగా ఉన్నాడు. దవడలు పీక్కుపోయి, జుట్టు చెదిరి, కళ్ళు ఎర్రగా అదోలా ఉన్నాడు. కళ్ళలో భయం స్పష్టంగా కనపడుతుంది. రాగానే అతడి చేతులు పట్టుకుని నన్ను క్షమించు అన్నాడు. నేను చాలా ద్రోహం చేశాను అన్న మాటకి కట్టుబడి ఉండలేకపోయాను. ఇంతకీ ఇప్పుడెందుకు వచ్చావు? ఆ సంగతి చెప్పు. చేసిన తప్పు తెలుసుకుని నీ తల్లిని నీకు అందచెయ్యటానికి. దానికి ప్రతిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మీకు పరిచయం చేయాలని నువ్వు, మీ వంకచక్కా రామూర్తి షరతు పెట్టారుగా. వాడి మొహం. వాడిని నమ్ముకుని ఇంతకాలం మోసపోయాను. ఏ షరతులు వద్దు. బేషరతుగా నేను నీకిచ్చిన వాగ్దానం నెరవేర్చుకుంటాను. అతడు మాట్లాడలేదు. జీకే దగ్గరగా వచ్చాడు. నువ్వు నాకో సాయం చెయ్యాలి. మళ్ళీ ఇదో షరతుగా భావించకు. నువ్వు నాకీ సాయం చెయ్యకపోయినా నీకు నీ తల్లిని చూపించే బాధ్యత నా మీద ఉంది. కానీ మనం విడిపోయే సమయంలో నాకు ఈ కాస్త సాయం చేస్తే సంతోషిస్తాను. ఏం సాయం? ఆ దీవిని ఆర్మీ స్వాధీనపరుచుకున్నాక రామూర్తి చేతులు విరిగిన వాడిలా అయిపోయాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా సాక్ష్యాలతో సహా దొరికిపోతాడు. ట్రాఫికింగ్ ఆఫ్ డ్రగ్స్ క్రింద అతడిని ఉరిశిక్షకు తక్కువగా పడదు. చెప్పానుగా. అతడి వల్ల నాకు ప్రమాదం ఉంది. సిబిఐ నా మీద కూడా ఎంక్వైరీ ప్రారంభించవచ్చు. కానీ నీకు తెలుసు, మొన్నే నేను అతడి దగ్గరకు వెళ్ళాను. అతడి మత్తు పదార్థాల రవాణాతో నాకే విధమైన సంబంధం లేదు. దానికి నువ్వే సాక్ష్యం. నువ్వు ఆ మాట సాయం చేస్తే చాలు. పెద్ద శిక్ష నుంచి నేను తప్పించుకుంటాను. ఈ వయసులో అండర్ గ్రౌండ్కి వెళ్ళి దాక్కునే ధైర్యం నాకు లేదు. అతడు కన్నార్పకుండా జీకే వైపు చూశాడు. జీకే చెప్పింది నిజమే. గంజాయి తోటలతో అతడికేమీ సంబంధం లేదు. కానీ అతడు చేసినవి కూడా తక్కువేమీ కాదు. అదంతా వేరే సంగతి. ఇతడేమిటి ఇలా అయిపోయాడు? ఒకప్పుడు మాఫియా రాజ్యాన్ని ఏలిన రాజేనా ఇతడు? అతడికి ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్ గుర్తుకొచ్చారు. దేశాయ్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె మానసికంగా కృంగిపోయింది. ఆమె తిరిగి అధికారంలోకి వచ్చాక అతడు గాలిలో కొట్టుకుపోయాడు. మారే స్థానాలను బట్టి మనుషులింతగా ఎందుకు మారిపోతారో అర్థం కాదు. స్థానం విలువ అంత గొప్పదన్నమాట. ఇంత అర్ధరాత్రి జీకే ఇలా వచ్చాడంటే జానకిరాముడి దగ్గర తనకున్న స్థానం. వీలైనంత వరకు నేను చేయగలిగినది చేస్తాను. ఈ ఒక్క వాక్యానికే జీకే మొహం విప్పారింది. నాకు తెలుసు. నాకు తెలుసు నీ మనసు. చేతులు పట్టుకుని ఊపేస్తూ అన్నాడు. ఇక నిశ్చితంగా నిద్రపోతాను. నా తల్లి? రేపొద్దున్నే తీసుకొస్తాను. ఆవిడ కూడా నీలాగే తొందరపడుతుంది. ఇప్పుడే వెళ్ళి చెబుతాను. నేను కూడా ఇప్పుడే వస్తాను. ఇంత అర్ధరాత్రి పూట వద్దు. ఇన్ని సంవత్సరాలు ఓపిక పట్టిన వాడివి ఇంకా కొన్ని గంటలు ఓపిక పట్టలేవు? అతడికి అదీ నిజమే అనిపించింది. ప్రత్యూష వేళ కొత్త వెలుగులో తల్లిని కలుసుకోవడం. అతడికి అప్పుడు జీకే మాటల మీద నమ్మకం కలిగింది. అతడే గాని అబద్ధపు తల్లిని తెచ్చే ఉద్దేశంతో ఉంటే ఇప్పుడే తెస్తాను, నాకీ పని చేసిపెట్టు అని ఉండేవాడు. జీకే వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతడికి మరి నిద్ర పట్టలేదు. సింహాన్ని వాణిని లేపి చెబుదామనుకున్నాడు. కానీ తన ఆలోచన తనకే హాస్యాస్పదంగా ఉందనిపించింది. మనలో ఎంతో గొప్ప ఫీలింగు అవతలి వారికి అర్థం లేనిదిగా కనిపించవచ్చు. దేవుణ్ణి ప్రార్థించటంలో స్వార్థం ఉంది. ఒక స్త్రీని ప్రేమించడంలో ప్రమాదం ఉంది. గాయకుడికి వినే జనం కావాలి. సౌందర్యం నశించిపోవచ్చు. ప్రకృతిని ఆరాధించాలంటే భావబంధాలు తెంపుకోగలిగే భావుకత్వం కావాలి. జీవితాన్ని ఆనందంతో ముడిపెట్టి బ్రతకాలంటే డబ్బు కావాలి. తల్లిని ప్రేమించటంలో ఇవేమీ అవసరం లేదు. స్వార్థం లేదు. నశించిపోవడం లేదు. తెల్లవారుజామున 5 అయింది. ఎర్రటి కళ్ళతో అతడు బాల్కనీలో చూస్తూ నిలబడ్డాడు. ఉదయించే సూర్యుడి కన్నా ఎర్రగా ఉన్నాయి నిద్రలేమి వల్ల అతడి కనులు.
అంతలో దూరంగా రోడ్డు మీద ఒక స్త్రీ గోచరమైంది. తలనిండా ముసుగు కప్పుకొని ఆ నడక ఎక్కడో పరిచయమైన దానిలేగా ఉంది. అతడు ఎంత ఆలోచించినా ఆమె ఎవరో గుర్తు రాలేదు. అంతలో ఆమె వచ్చి గేటు ముందు ఆగింది. లోపలికి పంపమన్నట్టు సైగ చేశాడు. మెట్లు దిగి క్రిందకు వెళ్ళాడు. ఆమె గాజు తలుపు తెరుచుకుని లోపలికి వచ్చింది. ఆమెని ఆ క్షణం అక్కడ చూసి అతడు దిగ్భ్రాంతుడై తారకేశ్వరి అన్నాడు తనలో తాను గొణుకుతున్నట్టు. ఆమె ముసుగు తీసేసింది. అవును నేనే. చాలా ప్రొద్దున్నే వచ్చాను కదూ. అతడు మాటలు రానివాడిలా ఉండిపోయాడు. నీతో ఒక ముఖ్య విషయం చెబుదామని వచ్చాను. నిన్న రాత్రి చాలాసేపు మా ఆయనకి జీకేకి సంభాషణలు జరిగాయి. అందులో తరచూ నీ తల్లి గురించి ప్రసక్తి వచ్చింది. ఆ తరువాత అర్ధరాత్రి జీకే నీ దగ్గరకు బయలుదేరాడు. దీన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటే ఏదో మోసం జరగబోవచ్చని అనిపిస్తోంది. అది హెచ్చరించడానికే వచ్చాను ఇంత పొద్దున్న. అతడు అప్రతిభుడయ్యాడు. అతడు ఊహించని మలుపు ఇది. అప్పటికి వాణి హెచ్చరిస్తూనే ఉంది. తన మూర్ఖత్వంతో తనకు ఆనందాన్నిచ్చే విషయం కాబట్టి అది నిజమేనని, నిజమవ్వాలని నమ్ముతూ వచ్చాడు ఇన్నాళ్ళు. ఇన్నేళ్ళు ఇంత తెలివితేటలతో నిగ్రహంతో ప్రవర్తిస్తూ వచ్చిన వాడు ఈ ఒక్క విషయంలో ఎందుకింత అమాయకంగా ప్రవర్తించాడు అంటే సమాధానం లేదు. జీకే తీసుకొచ్చేది నా తల్లిని కాదా? చెప్పలేను. నీ తెల్లే అయి ఉండవచ్చు. ఆమె ద్వారా నీ మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు వాళ్ళు. బహుశా రాత్రి వాళ్ళ సంభాషణలో నీ తల్లి ప్రసక్తి తరచూ రావడానికి కారణం అదే అయి ఉండవచ్చు. లేదా దొంగ తల్లి అయి ఉండవచ్చు. ఒకవేళ అతడు తీసుకువచ్చేది నిజం తెల్లే అయితే ఒక అపూర్వ అవకాశాన్ని అనవసరమైన అనుమానాలతో పోగొట్టుకుంటావు నువ్వు. ఎలా? ఇప్పుడెలా? నా తల్లో కాదో ఎలా తెలుసుకోగలను? ఆమె నెమ్మదిగా నేను తల్లిని కాదు. బహుశా జీవితంలో ఎప్పటికీ తల్లిని కాలేనేమో. కానీ ఒక తల్లి కొడుకుని గుర్తుపట్టడానికి, కొడుకు తల్లిని గుర్తుపట్టడానికి భారమితులు, సాంకేతిక పరికరాలు అవసరం లేదనుకుంటాను. నువ్వు తెలుసుకోగలవు అని వెనుతిరిగింది. వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలవుతూ. తారకేశ్వరి అన్నాడు అతడు. ఆమె తిరిగింది. ఆ రోజు అడవిలో చావు నుంచి నన్ను రక్షించావు. మళ్ళీ ఈ రోజు నన్ను మోసం నుంచి రక్షించావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోను? కన్నీళ్లతో అడిగాడు. ఎవరు ఏ పని చేసినా దాని వెనుక స్వార్థం ఉంటుంది. ఎవరైనా మహానుభావులు నిస్వార్థంతో సేవ చేసినా వెనుక వారి ఆత్మసంతృప్తి అనే స్వార్థం ఉంటుంది. కాబట్టి కృతజ్ఞతలు అనవసరం. మనం మిత్రులమా? శత్రువులమా? ఆమె నవ్వింది. ఒకరి తెలివితేటలు మరొకరికి నచ్చిన వారు అంతర్లీనంగా ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. వారు రెండు వ్యతిరేక సామ్రాజ్యాల్లో ఉన్నా సరే. మామూలు పరిస్థితుల్లో అయితే ఇది నీకు చెప్పేదాన్ని కాదు. కానీ తల్లంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. ప్రాణం కన్నా విలువైనది కాబట్టి నీ ప్రాణాన్ని రక్షించిన నా మీద ఈ బాధ్యత కూడా ఉందని అనిపించింది. అందుకే వచ్చాను. ఇంకో గంటలో రాబోయేది నీ నిజమైన తల్లే అయితే ఈ గంటసేపు బాధపెట్టినందుకు నన్ను క్షమించు. ఆమె వెళ్ళిపోయింది. పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే. పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే. పంచుకున్నా, పెంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే. ఆనందము, విషాదము అనే ఆటుపోట్ల మధ్య అతడు ఊగిసలాడసాగాడు. ఎవరికీ ఇలాంటి డోలాయమాన పరిస్థితి ఏర్పడకూడదు. నోటి వరకు వచ్చిన పాయసంలో విషం కలిసిందేమో అన్న అనుమానం. ఇంతలో జీకే నుంచి ఫోన్ వచ్చింది. నీ తల్లిని తీసుకువస్తున్నాను అని. అతడు నిర్లిప్తంగా మంచిది అని పెట్టేశాడు. ఎంత నిర్లిప్తంగా ఉందామనుకున్నా ఉద్వేగం ఆగటం లేదు. 5 నిమిషాల తరువాత ఇంటి ముందు కారాగింది. ముందు జీకే దిగాడు. తరువాత వెనక డోర్ తెరుచుకుంది. అతడు ఊపిరి బిగబట్టాడు. కిటికీ అద్దాల్లోంచి అవతలి దృశ్యం స్పష్టంగా కనబడుతుంది. ఎయిర్ కండిషన్ గదిలో కూడా అతడికి చెమట పడుతుంది. ముందు ఆమె కాళ్ళు దిగాయి. ప్రభాత ప్రాంగణాన రంగవల్లి దిద్దినట్టు. ఆ కాళ్ళ చుట్టూ పవిత్రత నాపాదించుకున్నట్లు ధర్మవరం ఎర్రనేత చీర కొండల్లో ఎర్రమట్టిని లాక్కొచ్చి నురుగు ముత్యాల చెంగుతో కడిగి తన తరగ మడతలతో తుడిచిన గోదావరిట. తరువాత ఆ మూర్తి చేయి గోచరమైంది అతడికి. నాగార్జున కొండ దగ్గర అలిగిన కృష్ణవేణి, పాపికొండ దగ్గర బిగిసిన గోదావరి, అనుమానం గదులు గదులుగా విడిపోయి, ఆనందం పొరలు పొరలుగా కదిలిపోయి, కదిలే ప్రతి కదలిక మన మృదు మధుర ప్రకంపనమై తూర్పుకు తాకి పడమటను సోకి ఉత్తరమున విస్ఫోటించి దక్షిణాన్ని కదిలించింది.
ఇప్పుడు ఆమె పూర్తిగా దిగింది. ఏ తల్లిని నోరారా అమ్మ అని పిలిచి నాలుకని సార్థకం చేసుకోవాలనుకున్నాడో, ఏ దిగులు పాటకి మంగళం పాడి పెదవుల్ని పవిత్రం చేసుకోవాలనుకున్నాడో, పళ్ళమైన చేతులతో హారతైన గుండెలతో ఎవరిని తన ఇంటికి ఆహ్వానించాలనుకున్నాడో, అమ్మ అమ్మ అని కోటి కోటి గొంతులతో ఎవరినైతే ఇంతవరకు గుండెల్లో ప్రతిష్టా ప్రతిష్టాపించాలనుకున్నాడో ఆమె ఈమె. గౌతమి, తుంగభద్ర, పాలపిట్ట, గువ్వల జంట, రెల్లుపూలు, ఏటికెరటం అన్నీ అందంగా కనబడే వేళ, విషాదం కూడా ఆనందాన్ని సంతరించుకున్న వేళ అతడు అడుగు ముందుకేసి అమ్మా అన్నాడు. ఆమె తలెత్తి చూసింది. ఆ కళ్ళు దయని వర్షిస్తున్నాయి. కన్నీరు అతడిని సరిగా చూడనీయటం లేదు. అక్కడ ముఖ్యమైనది తల్లి కాదు, ప్రేమ. ప్రకృతే ప్రేయసి. బీటవారిన హృదయంపై ఆ ప్రేమే క్షీరవర్షిణి. ఆమె తన వైపు భూదేవిలా కదిలి వస్తుంటే అతడు వర్షించే కనులతో చూస్తూ ఉండిపోయాడు. నేను నా కర్తవ్యం నెరవేర్చుకున్నాను. ఇన్నాళ్ల నా బాధ్యత తీరిపోయింది. ఇక నాకు సెలవిప్పించు. మళ్ళీ కలుస్తాను అని జీకే వెళ్ళిపోయాడు. బాబూ, ఇలా రా నాయనా. ఇన్నాళ్లకి నిన్ను ఎలా కలుసుకుంటాననుకోలేదురా. ఈ ఆనందంలో నా మాట కూడా తడబడుతోంది. ఈ క్షణం కోసం ఎంతగా ఎదురు చూశాన్రా. కన్నా, ఎట్లా ఉన్నావురా? ఈ తల్లి జ్ఞాపకం రాలేదుట్రా ఇన్నాళ్ళు. ఆమె చేతుల్లో అతడు అప్పుడే పుట్టిన పాపడయ్యాడు. అతడు ఆమెని పొదువు పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళాడు. ఆమెను మంచం మీద కూర్చోబెట్టి అతడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అమ్మా, నువ్వు నా తల్లివో కాదో నాకు తెలియదు. నిజంగా నువ్వు నా తల్లివే అయితే నువ్వన్నట్టు మనం మొదటిసారి ఈ క్షణాల్ని ఇంతకంటే ఆనందంగా గడపకుండా ఇలా అర్థంలేని అనుమానాలతో వేధించినందుకు నీ కొడుకును క్షమించు. కానీ నువ్వు నా తల్లివి కాకపోయినా ఏ కొడుక్కో తల్లివే అయ్యుంటావు. ఎవరో నాటకమాడిస్తున్నారని నాకు వార్త వచ్చింది. అందులో నిజమెంతో నాకు తెలియదు. ఇది నాటకమే అయితే దీన్ని నువ్వు నీ కొడుకుల కోసం, కూతుళ్ళ కోసం ఆడుతూ ఉండి ఉంటావు. ఏ తల్లి చేసినా వారి కోసమే కదా. అమ్మా, నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను తల్లి గురించే ఆలోచిస్తూ వచ్చాను. నా చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఎగతాళి చేసినా ఈ ఆలోచన నన్ను విడిచిపోలేదు. నా దౌర్భాగ్యపు స్థితి ఎవరికీ రాకూడదు. ఇన్నాళ్ళు ఎదురు చూసినది ముందుకొస్తే ఆమె తల్లో కాదో తెలియని పరిస్థితి. ఈ చేతులు చూశావా అమ్మా? అడవిలో రాళ్ళు, చెట్లు కొట్టి రాటు తేలిపోయాయి. కేవలం తల్లి కోసమే ఇన్నాళ్ళు నేనీ పనులు చేశాను. ఇంతమంది చెప్పినట్టు విన్నాను. ఈ చివరి క్షణంలో నన్ను మోసం చేయకు. నువ్వు నిజంగా నా తల్లివి కాకపోతే ఆ విషయం చెప్పు. ఆవిడ నిరుత్తురాలై అతడి వైపు చూసింది. ప్రపంచాన్ని ఏలినవాడు మోకాళ్ల మీద కూర్చుని తల వంచుకుని అశ్రువుల్ని హృదయంలో దాచుకోవడానికి ప్రయత్నించడం ఆమెను కదిలించిందేమో. కొండల్ని కరిగించగలిగేది, సముద్రాన్ని కదిలించగలిగేది, అడవుల్ని సైతం కాల్చేయగలిగేది అయిన అతడి ఆవేదన ఆమెని కూడా ఉద్వేగురాల్ని చేసింది. ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేచి అతడి పక్కన నేలమీద కూలబడుతూ చేతులతో మొహం కప్పుకొని నేనిక ఈ నాటకం ఆడలేను, నేనిక ఈ నాటకం ఆడలేను అంది రోదుస్తూ. 10 రూపాయల కోసం నాటకమాడే రంగస్థల నటి కూడా అతడి నిజాయితీ ముందు తల వంచింది. తన ప్రాణాలకొచ్చే ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా నిజం చెప్పేసింది. అతడు నిర్వికారంగా ఆమె వైపు చూశాడు. ఊహించనిదే నిజమైనది. రహస్యం బయటపడింది. అయిపోయింది, అంతా అయిపోయింది అనుకున్నాడు. ఇన్నాళ్ళు దేనికోసమైతే ఎదురుచూశాడో అది ఇక దొరకదని తేలిపోయింది. అతడి కళ్ళ ముందు గతం రీలులాగా తిరిగింది. తల్లిని చూపిస్తానని చెప్పి అడవిలోకి తోలుకెళ్లడం, ఎన్నో సంవత్సరాలు అక్కడ ఖైదీగా ఉండిపోవడం, తల్లి కోసం జీకే పన్నిన ఉచ్చులో చిక్కుబడిపోవడం అంతా వరుసగా గుర్తొచ్చాయి. గిర్రున తిరిగే బొంగరం చివరకు ఇక్కడికొచ్చి ఆగింది. అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. రోడ్డుకి ఇరువైపులా బారులు తీర్చి నిలబడ్డారు. దాదాపు 10 లక్షలకు తక్కువగా ఉండరు. అందరూ హర్షధ్వానాలు చేస్తున్నారు. జానకిరాముడి కారు నెమ్మదిగా సాగి వస్తోంది. అతడు నిలబడి దారికి ఇటూ అటూ ఉన్న వారికి నమస్కారం చేస్తున్నాడు. కారుకు ముందు 2 మోటారు సైకిళ్లు, వెనుక 6 గుర్రాలు ఉన్నాయి. ఎర్ర దుస్తులతో ఉన్న అంగరక్షకులు అటూ ఇటూ చూసుకుంటూ పయనిస్తున్నారు. ప్రెసిడెంట్ తామని సమీపించగానే జనం హర్షాతిరేకంతో చప్పట్లు కొడుతున్నారు.
4 రోజుల విశ్రాంతి కోసం నగరానికి వచ్చాడు జానకిరాముడు. విమానాశ్రయం నుంచి విశ్రాంతి భవనం వైపుకు వెళ్తుంటే చుట్టూ చేరిన జనం వీళ్ళే. అంతమంది వస్తారని ఊహించలేదు అంది వాణి. మొన్న సాయంత్రం ప్రకటించిన దానికి రెస్పాన్స్ ఇది అన్నాడు సింహం. అంతకు ముందు 2 రోజుల క్రితమే జానకిరాముడు కిరసనాయిలు, గోధుమలు, బియ్యం మీద ధరని 25% తక్కువ చేస్తున్నట్లు ప్రకటించాడు. భారతదేశ ఆర్థిక చరిత్రలో అంతగా ధరలు తగ్గించడం ప్రప్రథమం. ప్రెసిడెంట్కి సలహాలు ఇచ్చే నిపుణుల సంఘం ఏర్పాటు చేసిన బృహత్ ప్రణాళిక ఇది. అంతకు ముందు ప్రవేశపెట్టిన స్కీముల ద్వారా వచ్చిన డబ్బుని ఈ సబ్సిడీల కోసం వినియోగించడం జరుగుతుంది అని ప్రెసిడెంట్ ప్రకటించాడు. ఏది ఏమైనా ప్రజలు థ్రిల్ అయ్యారు. ధరలు తగ్గడం, దానికన్నా ముఖ్యమైనగా అది ఏమంత అసాధ్యమైన విషయం కాదని నిరూపించబడటం. జానకిరాముడు కూడా చేసిందేమీ లేదు. ఇంతకాలం డబ్బు, మరింత డబ్బున్న వాళ్ళ ఎయిర్ కండిషన్ గదులు తివాచీల అడుక్కు వెళ్ళేది నిరోధించాడు అంతే. ధరలు తగ్గడం ఒకటే ప్రజలకు తెలిసింది. ఆర్థిక శాస్త్రవేత్తలు మరికొన్ని విషయాలను చూసి సంభ్రమం చెందారు. గత 3 నెలల్లో రూపాయి ధర 2 సార్లు పెరిగింది. 18.15 ఉండేది పౌండ్ మిడిల్ రేటు. 17.50కి ఒకసారి, 16.70కి మరోసారి పెరిగింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మార్పు వచ్చింది. ఈ విషయాలన్నీ అతడు గమనిస్తూనే ఉన్నాడు. నగరానికి రాబోయే ముందు ఫోన్లో ఈ 3 రోజులు నువ్వు నాతో ఉండు అని అతడిని జానకిరాముడు కోరాడు. అతడు నిరాకరిస్తూ వద్దు, మన ఫ్రెండ్షిప్, మన రిలేషన్షిప్ ఇలా దూరంగా ఉండని అన్నాడు. జానకిరాముడికి అతడంటే గౌరవం, భయం, భక్తి అన్నీ. చూస్తూ ఉండగానే తనని ప్రెసిడెంట్ ఎలా చేశాడో అతడికి ఇప్పటికీ నమ్మశక్యం కాదు. అతడికి మాత్రం ఆనందంగా ఉంది. తన అంచనాలకు మించి జానకిరాముడు ఆ పదవిలో చాకచక్యంగా పనులు నిర్వహించడం. అయితే ఇందులో చాలా భాగం ఖ్యాతి అడ్వైజరీ బోర్డుకు వెళ్ళాలి. ఏదో ఒక భయం ఉంటే గాని ఈ దేశ ప్రజలు మాట మీద సవ్యంగా నడుచుకోరు అని గ్రహించిన ఆ కమిటీ దాదాపు మార్షల్ పద్ధతిలోనే పరిపాలన కొనసాగిస్తుంది. అయితే దీనికి వ్యతిరేకులు కూడా ఉన్నారని ముందే చెప్పడం జరిగింది. పరిపాలనా యంత్రాంగంలో నష్టపోతున్న క్యాపిటలిస్టులంతా ఒక సిండికేట్గా ఏర్పడ్డారు. సరిగ్గా ఆ రోడ్డు మీదే, రోడ్డుకి పక్కగా ఉన్న మేడ మీద ఒక గదిలోంచి ఒక గన్ రోడ్డు మీదకు గురిపెట్టబడి ఉంది. భద్రతా సిబ్బందిలో ఒకరు ఈ సిండికేట్తో కుమ్మక్కై జానకిరాముడు హత్యకి తోడ్పడుతున్నారు. ఆ సిబ్బంది మనిషి జానకిరాముడు వెనక వస్తున్న గుర్రాల్లో ఒక దాని మీద వస్తున్నాడు. ఆ గుర్రం పేరు కూడా జానకిరాముడే. ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో జానకిరాముడిని ఎగతాళి చేయడం కోసం వంకచక్కా రామ్మూర్తి తన గుర్రానికి ఆ పేరు పెట్టాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ని చంపడానికి ఆ గుర్రాన్ని ఉపయోగిస్తున్నాడు. సిండికేట్ పథకం ఏమిటంటే నిర్ణీతమైన స్థలానికి వచ్చాక వెనుక ఉన్న గుర్రాల్లోంచి ఇది ముందుకు వచ్చి ప్రెసిడెంట్ కారు పక్కగా పరిగెడుతుంది. చూసేవాళ్ళకి అది బెదురుతూ వచ్చిందనుకుంటాను. ఈ లోపులో ఆ గుర్రం మీద ఉన్నవాడు గ్రెనేడ్ని ప్రెసిడెంట్ ఉన్న కారులోకి విసురుతాడు. విస్ఫోటనం జరిగి ప్రెసిడెంట్ హత్య కావించబడతాడు. ఆ గుర్రాన్ని నడిపే వాడికి 5 లక్షలు లంచంగా ఇవ్వబడింది. ఈ ప్లాన్లో ఏదైనా ఆటంకం ఏర్పడితే మేడ మీద గన్ ద్వారా హత్య జరుగుతుంది. అందుకే దాన్ని కూడా సిద్ధంగా ఉంచారు. ఈ విధంగా 2 రకాలుగా వ్యూహం పన్నబడింది. ఇంకో 5 నిమిషాల్లో జానకిరాముడు కారు అనుకున్న స్పాటుకు చేరుకుంటుంది. ఇన్స్పెక్టర్ విజయ్ భద్రతా ఏర్పాట్లు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అంతకు ముందు 2 రోజుల నుంచే ప్రెసిడెంట్ వెళ్లబోయే దారికి ఇరువైపులా ఉన్న ఇళ్ల ఫోటోగ్రఫీ పరిశీలించబడింది. వాణి సింహాలతో అతడు ముందు జీపులో వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతడి దృష్టి ఒక పోర్టికో మీద పడింది. అక్కడ కూడా జనం ఉన్నారు. కానీ అందులో 2 వ్యక్తులు, ఒకరు వంకచక్కా రామ్మూర్తి, మరొకరు కృష్ణమూర్తి. వారిద్దరినీ అక్కడ ఆ ప్రదేశంలో చూసి అతడికేదో అనుమానం పొడసూపింది. మామూలు ప్రజల్లాగా ప్రెసిడెంట్ని చూడటానికి అలా రోడ్డు పక్కన నిలబడవలసిన అవసరం వారికి లేదు. అంతేకాదు, వారు నిలబడిన విధానం కూడా అనుమానాస్పదంగా తోచింది. నెమ్మదిగా వెళుతున్న సింహం, వాణిలకు అతడెందుకు దిగాడో అర్థం కాలేదు. సింహం కూడా దిగాడు. వాళ్ళిద్దరూ జనంలో కలిసిపోయారు. సరిగ్గా ఆ సమయంలో జీకే అతడిని చూశాడు. తల్లిగా నటించమని పంపిన స్త్రీ దొంగ తల్లి అని అతడికి తెలిసిపోయిందని తెలియగానే అతడు తనని చిత్రవధ చేస్తాడని అనుకున్నాడు. అతడు అదోలాటి వైరాగ్యభావంతో ఈ ద్వేషాలకు అతీతంగా మారాడని అనుకోలేదు. అతడిని ఇలా అకస్మాత్తుగా చూడగానే జీకే
భయభ్రాంతుడయ్యాడు. అంతలో వంకచక్కా రామూర్తి కూడా అతన్ని చూశాడు. తనని చూడంగానే అసంకల్పితంగా రామూర్తి చూపు ఎదురింటి మేడ మీద సారింపడడం అతడి దృష్టిని దాటిపోలేదు. వెంటనే అతడు కూడా అటువైపు చూశాడు. అదే సమయానికి కిటికీలోంచి బయటకు రాబోతున్న బారెల్ చప్పున లోపలికి వెళ్ళిపోయింది. కొస మాత్రం కనబడింది. అంతలో ప్రజల హర్షధ్వానాలు దగ్గరైనాయి. ప్రెసిడెంట్ కారు సమీపిస్తున్న సూచన అది. అతడు మరి ఆలస్యం చేయకుండా ఆ మేడవైపు పరిగెత్తాడు. అంతకు కొద్ది నిమిషాల ముందే కృష్ణమూర్తి ఆ మేడ వెనక్కు చేరుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.